హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈ రోజు వీడియోలో చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా రోల్స్ ఎలా చేయాలో చూద్దాము. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ గా అయినా పెట్టచ్చు, స్కూల్ కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ కైనా పెట్టచ్చు. బయట జంక్ ఫుడ్స్ కన్నా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి. అసలు ఇష్టంగా తినని పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా తినేస్తారు. ఇలా తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ఈ పన్నీర్ టిక్కా రోల్స్ కోసం ముందుగా బౌల్లోకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. ఒక అర టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు నూనె బాగా పిండికి పట్టించి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతీ పిండి మనం కలుపుకుంటాం కదా, అదే విధంగా కలుపుకోండి. చూడండి, ఇలా మంచిగా మనం పిండిని కలుపుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. బాగా ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోండి చపాతీ పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన నుంచి 1 టీ స్పూన్ వరకు నూనె అప్లై చేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1/2 కప్పు చిక్కటి పెరుగు తీసుకోండి. ఫ్రెష్ పెరుగు తీసుకోండి, పుల్లగా ఉన్నది కాకుండా ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, గరం మసాలా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా కలిపి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇది 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. కసూరి మెతి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ కసూరి మెతి ఆకులుగా ఉంటాయి కదా, పెనం పైన కొద్దిగా వేడి చేసుకొని ఇలా పౌడర్లా నలుపుకుంటే మనకి మెత్తటి పౌడర్లా అవుతుంది. ఇది 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆమ్చూర్ పౌడరు ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ వేయడం వల్ల ట్యాంగీ ఫ్లేవర్ అనేది వస్తుంది, కొంచెం పులుపుగా ఉంటుంది. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ మొత్తం మసాలాని ఇలా చక్కగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. నీరుగా కాకుండా చూడండి, ఇలా చిక్కగా ఉండాలి పేస్ట్ కన్సిస్టెన్సీ. ఇలా చిక్కగా ఉంటే మనకి పన్నీర్ పీసెస్కి బాగా కోట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ని ఈ మసాలాలో వేసుకొని చక్కగా ఇలా బాగా కలుపుకోండి. నెమ్మదిగా ప్రతి ఒక్క పీస్కి బాగా కోట్ అయ్యేలాగా ఈ మసాలాని కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ పీసెస్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు పుదీనా వేసుకోండి, 1/2 కప్పు వరకు కొత్తిమీర వేసుకోండి. పుదీనా కంటే కొత్తిమీర క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇందులోనికి పొట్టు తీసేసి ఒక 3-4 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నవి 3-4 అల్లం ముక్కలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 2, చాట్ మసాలా 1/4 టీ స్పూన్ వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి, కమ్మటి పెరుగు 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండుకొని, నీళ్ళు కూడా వేయక్కర్లేదు, మనం ఆల్రెడీ పెరుగు వేసాం కాబట్టి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే చూడండి మనకి ఇక్కడ గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. ఫ్రెష్గా చట్పటా గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి. తర్వాత బటరు 1 క్యూబ్ని వేసుకొని ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొద్దిగా వేయించుకున్న తర్వాత పన్నీర్ పీసెస్ని వేసుకొని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలుపుకుంటూ 2 వైపులా టర్న్ చేసుకుంటూ పన్నీర్ పీసెస్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నాయి, ఇవి వేసాను. మీ దగ్గర రెడ్ ఉన్నా, ఎల్లో ఉన్నా, ఇలా నెక్స్ట్ క్యాబేజ్ ఉన్న, క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు వెజిటబుల్స్. కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు. కొంచెం క్రంచీగా ఉన్నప్పుడే 2 నిమిషాలు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారుతూ ఉంటుంది, ఇంతలో మనం చపాతీలు చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. చూడండి, ఇలా మీడియం సైజ్ కంటే కొంచెం పెద్ద సైజు తీసుకోండి. ముద్దని రోల్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద సైజు చపాతీలు చేసుకుంటే బాగుంటుంది. ఇలా మనం రెగ్యులర్గా చపాతీలు చేసుకుంటాం కదా, అదేవిధంగా ఇలా చపాతీ చేసుకోండి. మధ్యలో స్టిక్కీ కాకుండా కొంచెం పిండి చల్లుకుంటూ, మరి పలుచగా కాకుండా మరి మందంగా కాకుండా చపాతీని రోల్ చేసుకోండి.
నార్మల్గా ఇలా చేసిన తర్వాత చపాతీని మీరు పెనం పైన వేసుకొని రెండు వైపులా కాల్చుకోవచ్చు. లేదంటే ఇలా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని దీనిపై నుంచి గోధుమ పిండి నుంచి చల్లుకొని చపాతీకి ఒక చివరి నుంచి కొద్దిగా మడతలు పెట్టుకుంటూ వెళ్తే మనకి ఒక లేయర్స్ పరాటా లాగా అవుతుంది. చూడండి, ఇలా చిన్న చిన్నగా ఇలా మడత పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మీకు ఇది ఒక ఆప్షన్ చూపిస్తున్నాను. ఇది మీకు టైం టేకింగ్ అనుకుంటే నార్మల్గా చపాతీలా చేసుకొని కూడా మీరు సింపుల్గా రోటీ చేసి ఇవ్వచ్చు. లేదంటే కొంచెం స్పెషల్గా ట్రై చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. ఫస్ట్ ఒక చివరి నుంచి ఇలా లోపలికి మడత పెట్టుకుంటూ ఈ రెండో చివర అనేది ఇలా లోపలికి ప్రెస్ చేసేయాలి. చపాతీ కాల్చుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఒకసారి చేత్తో ప్రెస్ చేసి ముద్దని ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ నార్మల్గా మనం చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అదేవిధంగా రోల్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు పెనం వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా నూనె అప్లై చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఎక్కువ మంట పైన కాకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం కాల్చుకుంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా అన్ని చపాతీలని కాల్చుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని దీనిపైనుంచి ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా గ్రీన్ చట్నీ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఫ్రై చేసుకున్న పన్నీర్ అండ్ వెజ్జెస్ని ఇలా వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటే రోల్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మరి కొంచెం క్రంచీనెస్ కోసం ఇలా ఉల్లిపాయ ముక్కలను వేసుకోవచ్చు. ఇలా పైనుంచి మయోనైజ్ని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. లేదంటే స్కిప్ చేసేయచ్చు. టమాటో కెచప్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇంకా మరి కొంచెం పైనుంచి గ్రీన్ చట్నీ కొద్దిగా ఇలా పైనుంచి స్ప్రింకిల్ చేసుకొని ఈ మొత్తం చపాతీని ఒక వైపు నుంచి ఇలా నెమ్మదిగా రోల్ చేసుకోండి. చూడండి, ఇలా రోల్ చేసుకొని రోల్కి ఇలా ర్యాప్ చేసి ఇలా ఇవ్వచ్చు పిల్లలకి. ఇలా చేసి పెడితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే బయట నుంచి కొనమని అడగదు, ఇంట్లోనే చేయమంటారు. చాలా హెల్దీ కూడా. ఇలా ట్రై చేయండి. స్నాక్గా ఇవ్వచ్చు, లంచ్ బాక్స్కి పంపించవచ్చు, డిన్నర్కైనా ఇలా ప్రిపేర్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.